వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి న్యాచురల్గానే స్పాన్సర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందులోనూ ప్రీ ఫైనల్ వీక్ కాబట్టి నాగార్జున గారు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా ఎపిసోడ్ అనేది ఆబ్వియస్గానే డల్గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్పాన్సర్స్ ఏమో ఎక్కువ మంది ఉన్నారు, కంటెంట్ లేదు. ఏం చేయాలరా? యాడ్స్ మధ్యలో అక్కడక్కడ కంటెంట్ వేస్తే అయిపోద్ది అన్నట్టుగా అనిపించింది ఇవాళ మనకి ఎపిసోడ్ చూస్తుంటే. ఓ గాడ్, ఎన్నెన్ని యాడ్లు రాబాయి, ఎన్నెన్ని అడ్వర్టైజ్లు రాబాయి. అంటే నేను చెప్పేది హాట్స్టార్లో చూస్తే నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. టీవీలో చూస్తే అది ఎలా ఉందో ఏమో తెలియదు, కానీ అఫ్కోర్స్ ఈ టీవీలో అయినా హాట్స్టార్లో అయినా అయ్యే టైంకే ఎపిసోడ్ అవుతుంది కాబట్టి 1.5 hour ఎపిసోడ్ అస్సలు ఏమాత్రం కంటెంట్ 1.5 hour జస్ట్ డ్రాగ్ చేశారు అంతే. క్లియర్గా అనిపించింది. మీకు అనిపించిందా లేదా? ఆబ్వియస్లీ మాస్టర్ ఇంకా ప్రీ ఫైనల్ వీక్ అంటే ఇంతకంటే మనం ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి వీకెండ్ ఎపిసోడ్. ఎనీవే చూసుకుంటే ఒక్కొక్కరి గురించి ఎవరిని బ్లాక్ చేస్తావు, ఎవరిని కంటిన్యూ చేస్తావు అనే ఒక దీంట్లో నేను ఏది డీటెయిల్గా ఏం చెప్పను, జస్ట్ హైలైట్స్ మాత్రమే, క్విక్గా ఉండే వీడియోనే అయిపోతుంది అనమాట. ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్స్ మాత్రమే చెప్పాను. ఫస్ట్ అయితే ప్రేరణ సోనియాని బ్లాక్ చేసేస్తుందంట. మిగతా వాళ్ళు బ్లాక్ చేయడం అంటే ఓకే, ఏదో బ్లాక్ ఉంది కాబట్టి నామకే వాస్తే చేస్తున్నాం అన్నట్టుగానే చెప్పారు తప్ప ప్రేరణ అయితే స్ట్రిక్ట్గా సోనియాని బ్లాక్ చేసి పడేస్తా, అంత టాక్సిక్ మెంటాలిటీ నాకు అసలు వర్కౌట్ అవ్వదు. బేసిక్గా ఏంటంటే మనం ఈ ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఆబ్వియస్లీ బయట ప్రపంచం ఏం జరుగుతుంది ఏంటి అని తెలియక ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీలో మనం ఉండిపోతాం. ఓకే, బట్ సోనియా బయట చూసొచ్చి కూడా లోపలికి వచ్చి ఈ నెగిటివిటీ అదే టాక్సిక్ బిహేవియర్ కంటిన్యూ చేస్తుంటే నేను అసలు తీసుకోలేకపోయా. సో డెఫినెట్లీ సోనియాని బ్లాక్ చేస్తా అన్నట్టుగైతే చెప్తుందన్నమాట. బట్ తను బయట నుంచి వచ్చి నామినేట్ చేస్తుంది అంటే బయట ఆడియన్స్ ఆ విధంగా అనుకుంటున్నారు కాబట్టి సోనియా ఆడియన్స్ ఫీడ్బ్యాక్ తీసుకొచ్చే కదా నామినేట్ చేసింది. సో ఇప్పుడు లెక్క ప్రకారం ప్రేరణ సోనియాని బ్లాక్ చేస్తుందంటే ప్రేరణ ఆడియన్స్ని బ్లాక్ చేస్తున్నట్లు లెక్క ఇక్కడ ఫ్యాక్ట్. సో అది ప్రేరణకి అర్థం కావట్లేదు సోనియాని బ్లాక్ చేయడం అని. ఆఫ్కోర్స్ సోనియా చెప్పిన సోనియా చేసిన నామినేషన్ హార్ష్గా ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే తను ఏదైతే నామినేట్ చేసిందో అది ప్యూర్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే నామినేట్ చేసింది. సో ప్రేరణకి అది అర్థం కాకుండా ఇప్పుడు బ్లాక్ చేయడం అనేది డెఫినెట్లీ ఫూలిష్ డెసిషన్ అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే నిఖిల్ది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఏదంటే ముఖ్యంగా బేబక్క సీత అన్న కూడా సీత పాయింట్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. సీత అనే ట్రాప్ అనేసింది కాబట్టి ఆ పాయింట్ గురించి మెన్షన్ చేస్తూ అమ్మో అది చాలా పెద్ద మాట కాబట్టి అది బ్లాక్ హర్ అన్నట్టుగా అయితే చెప్పేశారు అనమాట. సో ఆ రోజే నిఖిల్ చాలా బాగా ఫీల్ అయ్యాడు. సో బేసిక్గా ఏంటంటే సీత ఇంటెన్షన్ ఏంటి, యష్మికి అన్నెసరిగా హోప్స్ పెంచావు, నీకు తన మీద ఫీలింగ్స్ లేకపోయినా తను నీ మీద ఫీలింగ్స్ ఉంటున్నాయి అని అనుకున్నప్పుడు అక్కడికక్కడే కట్ చేయాల్సింది కదా, అసలు వద్దంటే వద్దని స్ట్రిక్ట్గా చెప్పాల్సింది కదా అన్నట్టుగా సీత ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ చెప్పబోయి తను ట్రాప్ అనే వర్డ్ అయితే వాడింది. డెఫినెట్లీ ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్ అయితే ఖచ్చితంగా రాంగే, చాలా పెద్ద మాట అని చెప్పాలి. అండ్ అబ్బాయిల క్యారెక్టర్ మీద అనేది పడే ఒక రిమార్క్ కాబట్టి డెఫినెట్లీ ఆ విషయం డెఫినెట్లీ నేను అది ఏ అబ్బాయికైనా సరే హర్టింగ్గానే ఉంటుంది. సాటి అబ్బాయిగా ఆబ్వియస్లీ అది చూసినప్పుడు నాకు కూడా హర్టింగ్గానే అనిపించింది. అండ్ అక్కడ నిఖిల్ డెఫినెట్లీ హర్ట్ అవడంలో తప్పైతే లేదు. అండ్ సీత బయటకు వచ్చినప్పుడు కూడా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది, నా ఇంటెన్షన్ అది కాదు ఇలా అన్నట్టుగా తను ఆల్రెడీ తన ఇన్స్టా అకౌంట్లో పోస్ట్ కూడా చేసేసింది అనమాట. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఒక్కొక్కరిని సుమా గారు మాస్టరు అసలు ఎవరైనా గెస్ట్ వస్తే జస్ట్ ఇలా వచ్చి ఒక 10 నిమిషాలు స్పెండ్ చేసి వెళ్ళిపోతారు, కానీ సుమా గారు మాత్రమే కంప్లీట్గా ఒక ఎపిసోడ్ టోటల్గా ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసేసారంటే ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ రా బాయ్. ఇన్ని సంవత్సరాలు యాంకరింగ్లో రాణించడం అంటే ఆషామాష. కాబట్టి ఆవిడ అంత సీనియారిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆమె హ్యాండిల్ చేయగలదు అనే ఆ సత్తా ఉంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఆవిడని గుడ్డిగా నమ్మేసి కంప్లీట్ ఒక ఎపిసోడ్ని కూడా ఆవిడ చేతుల్లో పెట్టేశారు. అండ్ షీ డిడ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది ఫన్ టాస్క్లు అయినా కూడా అండ్ సీరియస్గా వాళ్ళతో ఆన్సర్స్ చెప్పించేవి అయినా కూడా ఏదైనా సరే షీ డిడ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అన్నట్టుగా. సుమా గారి గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏముందిరా, బచ్చగాలం. మనం పుట్టకముందే ఆవిడ యాంకర్గా ఆల్రెడీ బీభత్సంగా రన్ అవుతున్న ఒక క్యాండిడేట్ అనమాట. సో ఎనీవే మనం చూసుకుంటే గౌతమ్ని ఆవిడ అడుగుతూ మీరు గొడవలు అనేవి కావాలని పెట్టుకుంటారా అన్నట్టుకైతే అంటారనమాట. కావాలని పెట్టుకునేటట్టయితే ఈరోజు ఆడియన్స్ ఆయనని తీసుకొచ్చి వైల్డ్ కార్డ్గా వచ్చిన ఆయన తీసుకొచ్చి మన ఇప్పుడు టైటిల్ రేస్లో పెడతారా? టైటిల్ రేస్లో పెట్టారంటే అర్థం ఏంటి? డెఫినెట్లీ ఆడియన్స్ కూడా ఆ ఇష్యూస్కి ఆ గొడవల్లో ఆయన ఫైటింగ్ స్పిరిట్కి కనెక్ట్ అయ్యారనే కదా. కనెక్ట్ అయ్యారు అంటే ఆబ్వియస్లీ అది కావాలని పెట్టుకోలేదనే కదా. సో ఇంతకు మించిన ప్రూఫ్ అనేది మనకి
అవసరం లేదు కదా. ఆడియన్స్కి మించిన జడ్జ్మెంట్ ఇంకేముంటుంది చెప్పండి ఏదైనా షోలో, ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి షోలో. అది అండ్ తర్వాత యష్మిపై ఫీలింగ్స్ ఉండేనంటే ఫీలింగ్స్ అంటే ఇనిషియల్గా ఉండే బట్ తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి వచ్చేసరికి కొంచెం క్లారిటీగా తెలుసుకునేసరికి అప్పుడైతే ఫీలింగ్స్ అనేవి పోయినాయి అన్నట్టుగా చెప్పాడు. దట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ యూనో. అండ్ ఏంటంటే ఎప్పుడైతే తనకి ఆ వీక్లో ఎలిమినేట్ అయిపోతాడో అనేది తెలిసిందో, మణికంఠ సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోకపోతే తనే వెళ్ళిపోవాలన్నట్టుగా క్లారిటీ అయితే వచ్చిందో, అప్పటికప్పుడు తను స్ట్రిక్ట్గా డెసిషన్ తీసుకున్నాడు. ఓరే నాకు ఇవన్నీ కాదు, నా ఫోకస్ అంతా గేమ్ పైన ఉండదు, ఇవన్నీ నేను పెట్టుకోదలుచుకోలేదు అని ఆయన స్ట్రిక్ట్గా అనుకున్నాడు. కాబట్టి ఈరోజు హీ వాజ్ ఏబుల్ టు బీ ఇన్ టైటిల్ రేస్. సో ఆ విషయంలో డెఫినెట్లీ గౌతమ్ని అప్రిషియేట్ చేయాల్సిందే. దాని తర్వాత నబీల్, రాయల్స్ వచ్చాక నీ ఫైర్ తగ్గిందా అన్నట్టుగా అంటే డెఫినెట్లీ డౌట్ లేకుండా ఏంటంటే ఇప్పుడు రాయల్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళు వచ్చే టైంకి నబీల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. నబీల్ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా టైటిల్ రేస్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది అన్నట్టుగా క్లియర్గా రాయల్స్కి తెలుసు. కాబట్టి వచ్చినప్పుడు నబీల్ గురించి నెగిటివ్గా చెప్పడానికి ఏమీ లేవు. ఫస్ట్ 5 వీక్స్లో నబీల్ ఈజ్ అ జమ్. సో జమ్ కాబట్టి ఒక జమ్ని నామినేట్ చేయడానికి ఇంకేమీ ఉండదు. కాబట్టి రాయల్స్ ఎవరు ఆయనని నామినేట్ చేయకపోవడం, సో నామినేట్ చేయకపోవడం వల్ల చాలా వారాల పాటు నబీల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఆడియన్స్తో ఆ కనెక్టివిటీ అనేది తగ్గిపోయింది అనమాట. నామినేషన్స్లో లేనప్పుడు నేను ఎందుకు గేమ్ని సీరియస్గా తీసుకోవాలన్నట్టుగా ఈయన కూడా బాగా రిలాక్స్ అయిపోయాడు. అలా ఆయన రిలాక్స్ అవ్వడం, ఇటు నామినేషన్స్లో లేకపోవడం, రెండింటి వల్ల నబీల్ ఈరోజు టైటిల్ రేస్లో కూడా లేని ఒక పరిస్థితిలో ఉండి 3rd పొజిషన్ నుంచి బయటికి రావాల్సి వచ్చిందనమాట. సో అది నబీల్ విషయంలో ఆయన ఏమంటున్నాడో, ఇప్పుడు రాయల్స్ వచ్చాక ఇప్పుడు అవినాష్ కానీ రోహిణి కానీ ఇలాంటి వాళ్ళంతా ఫన్ చేయగలుగుతుంటే నేనంత ఫన్ చేయగలనా అన్నట్టుగా అనిపించింది నాకు. సో అక్కడ మేబీ నేను డల్ అయి ఉంటానేమో, బట్ ఫైర్ అయితే తగ్గలేదని క్లియర్గా చెప్పేస్తున్నాను అనమాట. ఫ్రాంక్లీ స్పీకింగ్, అవినాష్, రోహిణి దే ఆర్ ఫెంటాస్టిక్ కమేడియన్స్. ప్రొఫెషనల్గా వాళ్ళ ప్రొఫెషనే అది, కామెడీ చేయడం. వెరస్ నబీల్ ఈజ్ ఒక యూట్యూబర్ అయినా కూడా, ఆ యూట్యూబ్ వీడియోస్లో కూడా తను కామెడీ చేస్తున్నా కూడా, బట్ కంపారిటివ్లీ అదే ప్రొఫెషనల్ కమెడియన్స్ ముందు నేనెందుకు పనికొస్తానురా అని తెలియకుండానే ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ రాకుండా నబీల్ అది ప్రాపర్గా కేర్ తీసుకొని ముందుకెళ్ళుంటే మాత్రం తను ఏదైతే అసలు చూసాం కదా నిన్న ఏవీలోనే ఆదిత్య గారిని నబీల్ ఇమిటేట్ చేసిన విధానం, అసలు ఆ ఎపిసోడ్ నేను ఫెంటాస్టిక్గా ఎంజాయ్ చేశాను మాస్టర్. మై బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పాలి. నబీల్ విషయంలో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ కలిగి ఇమీడియట్గా అరే ఈ కుర్రోడికి ఓట్లు వేయాలరా అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఆ పర్టికులర్ వీకే. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ గై. బట్ ఆ ఫెంటాస్టిక్ గై తెలియకుండానే నామినేషన్స్లో లేకపోవడం వల్ల, ఫామ్ కోల్పోవడం వల్ల ఈరోజు టైటిల్ రేస్లో లేడని మనకి అర్థం చేసుకోవాలన్నమాట. దాని తర్వాత అవినాష్, మీకు ఏది బెస్ట్ సీజన్ ఇదా లేకపోతే లాస్ట్ 4th సీజనా అంటే నాకు 4th సీజనే బెస్ట్ అన్నట్టుగా చెప్పారనమాట. 4th సీజన్లో తను ఫినాలేకి రాకపోయినా కూడా, ఎటువంటి ఇంత బెనిఫిట్స్ కానీ ఇంకోటి కానీ రాకపోయినా కూడా ఈ స్టిల్ కన్సిడర్డ్ 4th సీజన్. అంటే మన గ్రాస్ రూట్స్ని మర్చిపోకూడదు అనే ఆ ఫిలాసఫీ ఏదైతే ఉంటుందో అది అవినాష్ విషయంలో పర్ఫెక్ట్గా అరే భలే అది కుదిరిందా అన్నట్టుగా మనం అనుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సీజన్లో తను డైరెక్ట్గా ఫినాలేకి వచ్చాడు. ఫినాలేలో ఉండి ఇప్పుడు తన దృష్టిలో మేబీ ఇంకా చాలా గేమ్లో చాలా ముందుకెళ్తాడు, మేబీ టాప్ 3 టాప్ 2 కూడా టైటిల్ కూడా గెలిచేస్తానేమో అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చేమో, అది వేరే విషయం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, తన ఫినాలేకి వచ్చిన ఒక అదృష్టం ఇచ్చిన సీజన్ని కూడా పక్కన పెట్టి 4th సీజన్ గురించే చెప్తున్నాడంటే గ్రాస్ రూట్స్ మర్చిపోకూడదు, మన మూలాల్ని మర్చిపోకూడదు అనే ఫీలింగ్ అవినాష్కి ఉండడం అనేది నాకు పర్సనల్గా అయితే బాగా నచ్చింది. తర్వాత ఎప్పుడు ఆల్వేస్ ఎందుకు గొడవ పడుతుంటారు నిఖిల్ అండ్ గౌతమ్ అన్నట్టుగా అంటుంటే బేసిక్గా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, నాకు నచ్చేది ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చేది నాకు నచ్చదు అన్నట్టుగా అలా చెప్తున్నారు అన్నమాట. బేసిక్గా అంతే కదా. నిఖిల్ భలే చెప్పాడు, నా సైడ్ నుంచి చూస్తే అది 6 అనిపిస్తుంది, ఆయన సైడ్ నుంచి చూస్తే అది 9 అనిపిస్తుంది. సో బేసిక్గా ఇద్దరు కరెక్టే అనిపిస్తుంది కాబట్టి అలా క్లాష్ అనేది వస్తుంది అన్నట్టుగా అయితే చెప్పేస్తున్నమాట. భలే చెప్పాడు. అంటే ఎవరికి అటు గౌతమ్ని తక్కువ చేయకుండా తనని కూడా తక్కువ చేసుకోకుండా బ్యాలెన్స్ చేస్తూ నిఖిల్ చెప్పిన విధానం అనేది నాకు పర్సనల్లీ అయితే నచ్చింది ఇవాళ. అండ్ దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్, అంటే ఇప్పుడు లాస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో 1 డే తర్వాత ఫ్యామిలీని ఎలాగో చూస్తారని తెలిసినా కూడా మళ్ళీ వీడియోస్ వేయటం అనేది అంత ఇంపాక్ట్ఫుల్ ఉండదేమో అని నాకు అనిపించింది. బట్ మేబీ ఫినాలేకి ముందు ఫ్యామిలీని చూస్తే వాళ్ళకి కొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా డబుల్ ఉత్సాహంగా ఉంటారు షోలో, అందరికీ హ్యాపీగా కనిపిస్తారనే ఉద్దేశంతో, వాళ్ళకి ఆ టెన్షన్ ఉండొద్దు అనే ఉద్దేశంతో, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ లాగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది పెట్టినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నిఖిల్ వాళ్ళ బ్రదర్ కానీ అవినాష్ వాళ్ళ అమ్మగారు కానీ
అవినాష్ వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. అయ్యో బాబోయ్, మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్లీ ఏడుస్తారు. బట్ ఆవిడ ఏడవగానే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చేసింది కదా మాస్టర్. అండ్ అవినాష్ అది తనకి ఎమోషన్ వస్తున్నా కూడా బయటికి అది రివీల్ చేయకుండా ప్రాపర్గా అయితే ఉన్నాడు. నాకు అది బాగా నచ్చింది అనమాట. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే అదే, ఇంతకుమించి మనకు పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు ఎపిసోడ్. అండ్ రేపటి ఏం జరగబోతుంది ఏంటి అనేది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో అయితే మెన్షన్ చేశాను. ఇగో ఇదే వీడియోలో అనమాట. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎలా ఉండబోతుంది ఏంటి అని. అండ్ మోస్ట్లీ విన్నర్ ఎవరు అంటే ఒకటే చెప్తున్నా మాస్టరు, కీప్ ద ఎక్స్పెక్టేషన్స్ హై, సిట్ టైట్. మీరు అనుకున్నది జరగబోతుంది. నేను ఎవరి గురించి చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను, అండ్ నా ఫేస్లో ఇలా గ్లో ఎందుకు వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా. సో ఎస్, దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మోస్ట్లీ నాకున్న ఇన్ఫర్మేషన్ కొద్దీ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఛాన్సెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ అదన్నమాట. సో రేపు కాకపోతే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారా, ఇంకేం చేస్తారా మీ ఇష్టం. కానీ మోస్ట్లీ అయితే 99% అదే ఛాన్సెస్ ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ ఉంది. లెట్స్ వెయిట్ ఫర్ ద అప్డేట్. అండ్ ఆబ్వియస్లీ ఇప్పటి వరకు మేము బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేదంటే ప్రిడిక్షన్స్ మాత్రమే, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మాకు తెలిసిన సోర్సెస్ నుంచి వస్తున్న దాన్ని బట్టి మేము చెప్పేది. సో ఇవి ప్రిడిక్షన్స్ కిందే కన్సిడర్ చేయాలి. ఇవి రేపు మ్యాచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఎందుకంటే షూట్ అనేది రేపు ఈ టైం కంటే ఒక ఇప్పుడు 10 దాటిపోయింది కాబట్టి మేబీ ఒక 9 వరకు కూడా మనకి కరెక్ట్గా తెలిసే అవకాశం అయితే ఉండదు. మేబీ 8:30, 9 తర్వాత మెల్లిమెల్లిగా తెలిసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. లీక్స్ అనేవి అప్పుడు వస్తుంటాయి కాబట్టి. సో ఎందుకంటే రేపటి షూట్ కూడా విన్నర్ అండ్ రన్నర్కి సంబంధించిన షూట్ కూడా మనకి టీవీలో టెలికాస్ట్ అయ్యే 1 hour ముందు మాత్రమే వాళ్ళు షూట్ చేస్తారు. ఎందుకంటే అన్నెసరీ లీక్స్ అనేవి బయటికి రాకూడదనే ఉద్దేశంతో. సో అదన్నమాట జరగబోయేది. సో ఆ లోపు వచ్చే ఎలాంటివైనా సరే కేవలం ప్రిడిక్షన్సే తప్ప మరొకటి అయితే కాదు. లీక్స్ కూడా బేసిక్గా ఎలా వస్తాయి, అఫీషియల్గా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ అనేవి వీళ్ళ ద్వారా కొన్ని ఇంటర్నల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ సోర్సెస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే కీప్ ద ఎక్స్పెక్టేషన్స్ హై. అండ్ మనం అనుకునేది, మనం ఏదైతే ఇన్ని రోజులు పోరాడామో, ఏదైతే ఇన్ని రోజులు కావాలనుకున్నామో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలుస్తుంది. మీకేమనిపిస్తుంది? అదే జరిగితే కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి మాస్టర్. దయచేసి ఇన్స్టాగ్రామ్లో నేను అప్డేట్ చేస్తూ ఉంటా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. దిస్ ఈజ్ ఫనీ అండ్ ఛానల్ నేమ్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా సర్చ్ బాక్స్లో సెర్చ్ చేయండి, మీకు దొరికేస్తుంది. బాయ్.